వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం రైతు వారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటన ఉండడంతో ముందస్తుగా పోలీసులు బీజేపీ రాష్ట్ర నాయకుడు రమేష్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు నాగరం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్, రజనీలను ముందస్తుగా అరెస్టు చేశారు. కుటుంబ శుభకార్యం జరుగుతున్న సమయంలోనే తన స్వగ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రమేష్ కుమార్ ను కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో పెద్దెమ్మలు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. కానీ మంత్రులు జిల్లాకు వస్తున్నారంటే ముందే మమ్మల్ని అరెస్టు చేయించడం దుర్మార్గ రాజకీయానికి నిదర్శనమని అన్నారు. రైతు సమస్యలపై గలం విప్పితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. రైతు వారోత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారని, 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు కాలేదని, రైతు భరోసా అందడం లేదని, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంత్రులను నిలదీయాలనే ఉద్దేశంతోనే తమను అరెస్టు చేశారని ఆరోపించారు. మమ్మల్ని జైలుకు పెట్టినా మా పోరాటం ఆగదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని, ముందస్తు అరెస్టులు చేయడం అంటేనే ప్రభుత్వం తన ఓటమిని ఒప్పుకున్నట్లే అని అన్నారు. ఇవాళ తాండూరు నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా ఉదయం 6 గంటల నుంచి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదు. కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ఒకవైపు భయం చేత ప్రతిపక్ష నాయకులని, ముఖ్యంగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ అక్రమంగా నిర్బంధించి ప్రజలకి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు వారోత్సవాల పేరు మీద ఇవాళ తాండూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాన్ని చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతుల భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక ఎకరానికి కూడా రూపాయి చెల్లించలేనటువంటి పరిస్థితులలో మళ్ళీ రైతుల పేరు మీద వచ్చే ఎన్నికలలో ఏ రకంగానైనా గెలవాలనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఇలాంటి ఒక రైతు వారోత్సవాల కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఒకటే స్పష్టంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అసలు రైతు రుణమాఫీలో జాప్యం జరిగింది. ఇప్పటికీ 20 లక్షలకు పైగా ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా నిధులు కేటాయించినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఎవ్వరికి కూడా రైతులకు ప్రయోజనం కలిగించినటువంటి సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకోలేదు. అదేవిధంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కానీ కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు కూడా ఎరువుల పంపిణీలో కూడా మొన్న చూసినాం. ప్రతి రైతు కూడా ఇప్పుడు లైన్లో నిలబడి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు ఒకటే లైన్లో నిలబడి నిద్రాహారాలకు మాని అక్కడే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు. రైతులకు మీరు ద్రోహం చేసిర్రు, రైతులకు అన్యాయం చేసిర్రు, ప్రజలందరూ కూడా మభ్యపెడతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎక్కడ కూడా నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ ప్రయత్నంలో మళ్ళీ మీరు రైతు వారోత్సవాల పేరు మీద రావడాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మమ్మల్ని అక్రమంగా భారతీయ జనతా పార్టీ నాయకులను తాండూరులో కానీ మిగతా మండలాల్లో కూడా ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజల మీద కానీ రైతుల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే వెంబడే ఈరోజు పెట్టినటువంటి వారోత్సవాలలో మీరు ఎకరానికి ఎన్ని డబ్బులు ఇస్తామనే విషయాన్ని మీరు ఖచ్చితంగా స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతులకి అందరికీ కూడా లబ్ధి చేకూరేలా మీరు ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి మేము కూడా తాండూరు నియోజకవర్గంలో అనేక మంది రైతులు ఇవాళ తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ సాగునీరు లేక
తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండాకాలం వచ్చి ఇది చాలా ఊళ్ళల్లో కూడా బోర్లు పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాగ్నావాగ్లో ఉన్నటువంటి పంపులు సరిగ్గా పనిచేయట్లేదు. ఇక తీవ్రమైనటువంటి నీటి కొరతతో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి, కానీ ప్రజల్ని ఏదో వారోత్సవాలు విజయోత్సవాల పేరు మీద మభ్యపెట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళడం అని అంటే కూడా దాన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పోరాటాన్ని మేము ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఖచ్చితంగా నిరంతరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏ రైతులు కూడా ఇబ్బందులు పడకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా మేము రైతు సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వంగా మేము ఆ రకంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ కూడా ఈరోజు ఏదైతే మంత్రులు వస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీయండి. కాంగ్రెస్ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతులు కూడా మీరు అక్కడ ఉన్నటువంటి మంత్రులను మీరు ప్రశ్నించండి. ఇప్పటికి వరకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకం ఏమైందని చెప్పేసి మీరు నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.